బ్రహ్మశ్రీ సదలువాడ సుందర రామ శాస్త్రులు గారి రుద్రాధ్యాయ వ్యాఖ్య 6వ భాగం 19-11-20 చతుర్థ అనువాకంలో వచ్చాము. నమ అవ్యాధినిభ్యో వివిధ్యంతిభ్యశ్చ వో నమః. నమ ఆవ్యాధినిభ్యో వివిధ్యంతిభ్యశ్చ వో నమః. నమ ఆవ్యాధినిభ్యో వివిధ్యంతిభ్యశ్చ వో నమః. నమః ఆవ్యాధినిభ్యః వివిధ్యంతిభ్యః చ వః నమః. తృతీయ అనువాకంలో రెండు వైపులా నమస్కారాలైన కొన్ని యజస్సులు మనం చెప్పుకున్నాం. మరికొన్ని ఉభయత నమస్కారాలైన యజస్సులు చతుర్థ అనువాకంలో ఇప్పుడు మళ్ళీ చెప్పుకోబడతాం. రుద్రాహ, ఓ రుద్రులారా, అవ్యాధీనిభ్యః, అయిపోయింది కదా. ఓ రుద్రులారా, అంతటా వ్యాపించి శత్రువులను కొట్టేటువంటి శక్తి రూపాలు కల మీకు నమస్కారం. విశేషించి కొట్టేటువంటి శక్తుల రూపం గల మీకు నమస్కారం. భర్త భాస్కరుడి వ్యాఖ్యానంలో ఇక మీదట దేవుడు ద్రవ్య క్రియా గుణాలకు అధిపతి అని ప్రతిపాదింపబడ్డ ఈ అనువాకంలో అన్ని మంత్రాలు ప్రత్యక్షకృత సంఘాతం చేత నమస్కరింపబడి అవ్యాధీనిభ్యః, అంతటినీ కొట్టేటువంటి రుద్రసేనలు అవ్యాధీనులు, లేక అవ్యాధీనులని కొన్ని జాతులు కూడా ఉన్నాయి. వాటి రూపాలు కల మీకోసం నమః నమస్కారం. వివిధ్యంతిభ్యః, నానా విధాలుగా కొట్టేటువంటి దెబ్బతీసే సేనలైన లేక జాతులైన తత్ రూపులైన చ మీకోసం నమః నమస్కారం. తర్వాత ఇది 1వ మంత్రం 2. నమ ఉగణాభ్యస్తృగం హతీభ్యశ్చ వో నమః. నమ ఉగణాభ్యస్తృగం హతీభ్యశ్చ వో నమః. నమః ఉగణాభ్యః తృగుం హతీభ్యః చ వః నమః. అది పదవి. రుద్రాహ, రుద్రులారా, ఉగణాభ్యః, ఉత్కృష్టమైన రూపాలు గల సప్తమాతృకలు మొదలైనటువంటి శక్తులకు కోసం, వారి రూపాలు కల మీకోసం నమః నమస్కారం. అలాగే తృహంతిభ్యః, హింసించటానికి సమర్థాలైన రుగ్రదేవతాలకు, దుర్గా మొదలైన వాళ్ళ రూపాలు కల వాటికి వహచ మీకోసం నమః నమస్కారం. ఉత్కృష్టమైన గణస్వరూపాలు, గుణంగా ఉత్కృష్ట గణస్వరూపాలైన సప్తమాతృకాది శక్తుల రూపాలు కల మీకు నమస్కారం. అలాగే హింసించటంలో సమర్థాలైన దుర్గా మొదలైన ఉగ్ర దేవతల రూపం కల మీకు నమస్కారం. కనుక సప్తమాతృకలు నీ రూపాలు.
అలాగే దుర్గాది దేవతలు నీ రూపం, ఆ రూపంలో ఉన్న మీకు నమస్కారం. మొత్తం సామూహిక అన్నమాట ఇది, రుద్రులందరికీ ఏకాదశ రుద్రులు. ఉగణాభ్య, భట్ట భాస్కరుడు ఏమంటాడే, ఉగణాభ్య 27 రథాలు, అన్ని ఏనుగులు, 81 గుర్రాలు, 135 కాల్బలం కల సేనా విశేషం గణం అంటారు. ఉత్కృష్టాలైన గణాల సేనా విభాగాలు కలవాళ్ల కోసం, లేక అతిశయించిన గణాలు ఎక్కువ సేనా విశేషాలు కల వాళ్ళ, గొప్ప సేనలు కల వాళ్ళకి ఒక్క మాట చెప్పాలి. అలాంటి స్త్రీ దేవతల రూపంగా ఉన్న మీకు నమస్కారం. అలాగే బృంహతీంచ తృంహతీంచ, హింసించేటువంటి స్త్రీ దేవతా రూపాలు గల మీకోసం నమస్కారం. మూడవ మంత్రం, నమో గృచ్ఛేభ్యో గృచ్ఛపదిభ్యశ్చ వో నమః. నమో గృచ్ఛేభ్యో గృచ్ఛపదిభ్యశ్చ వో నమః. నమః గృచ్ఛేభ్యః గృచ్ఛపతిభ్యః చ వః నమః. రుద్రాః, ఓ రుద్ర దేవతలారా, గృచ్ఛేభ్యః అంటే ఆశపడే స్వభావం కల వాళ్ళ కోసం. అంటే ఏమాశ? విషయాల మీద ఆశ, విషయలోలురైనటువంటి వాడు. అలాంటి విషయలోలు అలాంటి రూపం గల మీకోసం, అంటే విషయలోలుల రూపం కూడా ఆయనదే. అలాంటి మీకోసం నమః. గృచ్ఛ ప్రతిభ్యశ్చ అన్నాడు. అంటే విషయ ఆసక్తులైన పాలకులు, వాడు అంటే రాజులు, వాళ్ళ ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళకు కూడా, వాళ్ళ కొరకు కూడా నమః నమస్కారం. విషయ ఆసక్తుల రూపం కల మీకు నమస్కారం, రుద్రులకి నమస్కారం. అలాగే విషయాసక్తులను పాలించే రూపం కల ఓ రుద్రులారా మీకు నమస్కారం. కనుక విషయాసక్తుల రూపం మీరే, వాటిని పాలించే యజమాని లేక ప్రభువులు కూడా మీరు. అలాంటి మీకు నమస్కారం. ఇక్కడ భట్ట భాస్కరుడు ఏం చెప్తున్నాడు? గృచ్ఛేభ్యః, మిక్కిలి బుద్ధి గల వాళ్ళ కోసం, లేక బుద్ధిమంతులుగా జీవించేవాళ్ళు, వాళ్ళని గృచ్ఛులు అంటారు. అలాంటి వాళ్ళ రూపంలో కల మీకోసం నమః నమస్కారం. అలాగే గృచ్ఛపతిభ్యః గృచ్ఛపతిభ్యః బుద్ధిమంతులైన, ఇందాకము గృచ్ఛ అంటే విషయాసక్తులు చెప్పి, ఇక్కడ అది కాదు, బుద్ధిమంతుల విషయం గృచ్ఛ అంటే. కనుక బుద్ధిమంతులగా జీవించే వాళ్ళ రూపంలో ఉన్న మీకు నమస్కారం. ఇందాక విషయలోలురైన రూపంలో, విషయలోలుల రూపంలో ఉన్న మీకు, విషయలోలులను వాళ్ళకి అధిపతులుగా ఉన్న రాజులకు నమస్కారం చెప్పి, ఇక్కడ బాగా బుద్ధిమంతులైన వాళ్ళ రూపంలో ఉన్న రుద్రులారా మీకు నమస్కారం. ఆ బుద్ధిమంతులైన వాళ్ళ ప్రభువు రూపంలో ఉన్న మీకు నమస్కారం. చండాల రూపం నీదే, బుద్ధిమంతుల రూపం, విషయాసక్తుల రూపం నీదే, బుద్ధిమంతులు అది లేకుండా, దాని వైపు లేకుండా ఉండే బుద్ధిమంతుల రూపాలు కూడా నువ్వే, మీరే, వాటికి అధిపతులు కూడా మీరే. మూడైపోయింది. 4. నమో వ్రాతేభ్యో వ్రాతపదిభ్యశ్చ వో నమః. నమో వ్రాతేభ్యో వ్రాతపదిభ్యశ్చ వో నమః. నమః వ్రాతేభ్యః వ్రాతపదిభ్యః చ వహ నమః. ఓ నమః అంటే వహ నమః అన్నది. రుద్రాః
రుద్ర దేవతలారా, రుద్రులారా, ఏకాదశ రుద్రులారా, వ్రాతేభ్య నానా జాతుల సమూహాల కోసం వాళ్ళ రూపంలో ఉన్న మీకు నమః నమస్. ఏ రూపంలో ఉంటారో అనేక జాతులు, ఒక జాత ఒక లోకమా ప్రపంచమంతా. అలాంటి జాతుల కోలో ఆ రూపంలో ఉన్నారు, అన్ని రూపంలో ఉన్నది మీరే. అలాంటి మీకు నమస్కారం. కనుక వ్రాతపతిభ్య, వ్రాతులు అంటే అనేక రూపంలో ఉన్నవి, వాళ్ళ వ్రాతపతిభ్యలంటే ఆ రూపంలో ఉన్న వాళ్లకు ఏలికలు, ప్రభువులు, యజమాను. ఆ ప్రభువులు కూడా రుద్రులే. ఆ యజమాన రూపులైన రుద్రులకు నమస్కారం. రుద్రులార, నానావిధ జాతులు వాళ్ళ సమూహ రూపం కల మీకు నమస్కారం. ఆ సమూహాలను పాలకులైనటువంటి రూపం కల మీకు నమస్కారం. కనుక నానావిధ సమూహాలు రుద్రులే, వాళ్ళని పరిపాలించేవాళ్ళు రుద్రుడు. అలాంటి సమూహాలకు, ఆ సమూహాల్ని పాలించే రుద్రులకు నమస్కారం. ఇక్కడ భట్ట భాస్కరుడు ఏమంటాడు? వ్రాతేభ్య అంటే నియతమైన జీవితం లేక, అంటే నానా జాతీయ సమూహాలు, ఎరుకలు, యానాదులు, సంచార జాతులు, వీళ్ళంతా ఉంటారు కదా. మరి వాళ్ళ రూపంలో వాడు దేవుడు కాదా? వాళ్ళలో దేవుడు లేడా? ఉన్నారు. కనుక వాళ్ళని వదిలేడా? వాళ్ళ రూపంలో, వాళ్ళ సమూహ రూపంలో, వాళ్ళ యజమాన రూపంలో ఉన్న రుద్రులకు నమస్కారం. అంటే ఎంత విస్తృతి ఉందో రుద్ర రూపం మనకు అర్థం చేసుకో. నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమః. నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమః. నమః గణేభ్యః గణపతిభ్యః చ వః నమః. రుద్రాః, రుద్రులారా, గణేభ్యః దేవుడి యొక్క సేవకులైన ప్రమధుల, భూత విశేషంగా అంటే ప్రమధులుగా ఉన్న రూపంగా ఉన్న మీకు, వాటి రూపంలో రుద్రులే ఉన్నది, ఎవరో ఉన్నది. కనుక ప్రమథ గణం అంతా రుద్రులు. అలాంటి రుద్రులకు నమస్కారం. గణపతిభ్య గణాలకి, ఆ ప్రథమ గణాలకు పాలకులు, వాళ్ళ యజమానుడు, సేనాపతులు లేదా వాళ్ళ రాజులు, ఆ రూపంలో ఉన్న రుద్రులకు నమస్కారం. అంటే ప్రమథ గణాల రూపం గల మీకు నమస్కారం. ఆ ప్రమథ గణాలకు ప్రభువుల రూపంలో ఉండే రుద్రులకు నమస్కారం. ప్రమథ గణాలు రుద్ర రూపాలే. ప్రమథ గణాల అధిపతులు కూడా రుద్రులే. కనుక ఆ వాళ్ళకే నమస్కారం. భట్ట భాస్కరుడు కూడా అదే చెప్పేట. కనుక విడిగా ఏమి లేదు. ఇక 5వ అయిపోయింది. 6. నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమః. నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమః. నమః విరూపేభ్యః విశ్వరూపేభ్యః చ వః నమః. రుద్రాః, రుద్ర దేవతలారా, విరూపేభ్యః వికృత ఆకారం కలవ, అంటే కాళ్ళు, చెయ్యో, మొక్కో, వంకరో ఏదో లోపంగా ఉన్న వికలాంగులు అనుకోండి. ఒక వాళ్ళనే మన దివ్యాంగులు అన్నారు. వికలాంగులు అంటే బాగుండదు. కనుక దిగంబరుడు అంటే ఎక్కువ తక్కువ అయిన అవయవాలు కలవాడు కూడా ఆ రకంగా కూడా వాళ్ళ యొక్క రూపాలు కల, వాళ్ళలో ఉన్నదెవరు? రుద్రుడే. కనుక ఆ రుద్ర రూపాలకి నమస్కారం. విశ్వరూపేభ్య
సమస్త రూపాలు కలవాళ్ళైన స్వేచ్ఛతేత గుర్రాలు, పులులు, ఏనుగులు, సింహాలు మొదలైన వాళ్ళ రూపాలు ధరించేటువంటి వహ మీకోసం నమః నమస్తే. రుద్రులారా, అగ్నులు మొదలైన వికృత రూపాంగల వాళ్ళ రూపాలు కల మీకు నమస్కారం. అలాగే గుర్రాలు మొదలైన నానా రూపాల స్వేచ్ఛతేత ధరించేటువంటి ఆ రూపాలు ధరించేటువంటి మీకు నమస్కారం. కనుక వికృత రూపంలో ఉండే అగ్నులు మొదలైన రూపాలకి నమస్కారం. గుర్రాలు మొదలైన అనేక రూపాలు జంతు సముదాయం వాటి రూపంలో స్వేచ్ఛగా తిరిగేటువంటి, స్వేచ్ఛగా ధరించే ఆ రూపాన్ని ధరించే మీకు నమస్కారం. భట్ట భాస్కరుడు కూడా అదే అభిప్రాయం, ఎక్కడ తేడా చెప్పలేదని దాన్ని వదిలేసి తర్వాత నమో మహభ్యక్షుల్లకేభ్యశ్చవో నమః. నమో మహభ్యక్షుల్లకేభ్యశ్చవో నమః. నమః మహభ్యః క్షుల్లకేభ్యశ్చ చ వహ నమః. రుద్రాహ, అందరికీ రుద్రులు మనం చెప్పుకో. ఓ రుద్రులారా, మహభ్యః అణిమ, గరిమ, లఘిమ మొదలైనవి మహత్తులున్నాయి. ఆ అష్టైశ్వర్యాలు గొప్పవాళ్ళు వాళ్ళ కోసం, వాళ్ళ రూపాలు కల మీకోసం నమః. అణిమాద్యష్టైశ్వర్యాలు గొప్పవాళ్ళ కోసం, వాళ్ళ రూపాలు పొందిన మీకు నమస్కారం. అలాగే చ నమః క్షుల్లకేభ్యశ్చ అణిమాదులు లేని, ఒకవేళ ఆ విభూతులు లేని వాళ్ళు ఉంటారు. మరి ఉన్నవాళ్ళలో దేవుడుండి లేని వాళ్ళలో ఉండడా? ఉంటాడు. ఆ వాళ్ళలో కూడా వారి రూపం కల వాళ్ళైనటువంటి రుద్రులారా, వహా మీ నమః. అణిమ, గరిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం, ఇవి 8 అష్టైశ్వర్యాలు. అణిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం, ఇది అష్టైశ్వర్యాలు. ఈ అష్ట ఐశ్వర్యాల మహానుభావుల రూపంగా అష్టైశ్వర్యాలు ఉన్న వాళ్ళ రూపాన్ని ఎవరు పొందారు? రుద్రుడే ఆ రూపంలో. అలాంటి రుద్రులకు నమస్కారం. అవి లేని వాళ్ళు ఉంటారు, అల్పులు, వాళ్ళకు కూడా నమస్కారం. కనుక ఆ రూపాలు లేనివాడు, అణిమాద్యస్త సిద్ధులు పొందిన రూపంగా ఉన్న రుద్రులకి, అవి లేని రుద్ర రూపాలకు, మామూలుగా సాధారణ జీవుల రూపంలో ఉండేటువంటి రుద్రులకు కూడా నమస్కారం. ఎవరైనా నమస్కారమే, సర్వ నమస్కారం ఒక రకంగా చెప్పాలి. కనుక ఇదంతా అది. ఇక్కడ భట్ట భాస్కరుడు కొంచెం మార్చాడు. భద్రాహ, రుద్రాహ అంటే రుద్రులారా, మహభ్య అంటే జ్ఞానం చేత, ఆకారం చేత, ప్రభావం చేత గొప్పవాళ్ళైన వాళ్ళ కోసం, వారి లక్షణం సార్కేందు గ్రహ చక్షతానం ధ్యాం కుర్యురిదే కుర్యురియే మహీతలే ప్రా అష్టగుణమైశ్వర్యం ఏన యాంతి సువిస్మయ ఏషాం విస్మయతే నిత్యం కర్మభిర్భగవాన్ శివ అని శివుడి రూపాన్ని ఒక నిర్వచనంగా ఎవరు సూర్య చంద్ర నక్షత్రాలతో కూడిన ఆకాశం భూమిలో భూమిని నిర్మిస్తారో, ఎవరు 8 విధాలైన ఐశ్వర్యాలు పొందినంతగా ఆశ్చర్యపడరు. అంత పొందిన అంటే అష్టైశ్వర్యాన్ని పొందినా కూడా
ఎవరు ఆశ్చర్యపడకుండా ఉంటారో, అలాగే ఎవరి పనుల చేత భగవంతుడైన శివుడు ఎప్పుడు ఆశ్చర్యపడుతుంటాడు, అంటే గొప్పవాళ్ళు చేసే పనిని మెచ్చుకుంటాడు శివుడు లెక్కడు. అలాంటి వాళ్ళు మహశబ్ద వాచ్, వాళ్ళని మహత్తు గలవాళ్ళు, మహాత్ములు. గాంధీ మహాత్ముడు అంటే గొప్ప ఆత్మ కలవాడు. అలాంటి మహశబ్దం అది అని చెప్ప. అలాంటి వాళ్ళ రూపంలో ఉన్న రుద్రులకు మహాత్మ రూపంలో ఉన్న రుద్రులందరికీ నమస్కారం. అలాగే క్షుల్లకేభ్య, నీచాలైన జ్ఞానం, ఆకారం, ప్రభావం కల, లేక దానికి ఏం చెప్పారు, క్షోదయిత్వ లోలయిత్వ కథనం కృత్వా వర్తమానేభ్య, అది నలిపి కదలించి కుట్టేటువంటి వాళ్ళు, లేక క్రోధం క్షోధం వాలాంతీతి క్షుల్లకాతేభ్య, ఆకలిని ఎక్కువగా ఉండటం, ఆకలితో ఎక్కువ తినటం, అలాంటి వాళ్ళ రూపం గల క్షుల్లకేభ్యంటే వచ, ఆ రూపంలో ఉన్న మీకు నమస్కారం. అంటే ఉత్తమమైన రూపంలో ఉన్న రుద్రులకి నమస్కారం. నీచ రూపంలో ఉన్న రుద్రులకు కూడా, ఏ రూపంలో ఉన్నా రుద్రుడు ఉండాల్సిందే కదా, రుద్రుడు లేని సృష్టి లేదు. 7 అయిపోయినా 8కి వచ్చి, నమో రథిభ్యో రథేభ్యశ్చ వో నమః, నమో రథిభ్యో రథేభ్యశ్చ వో నమః, నమః రథిభ్యః అరథేభ్యః నమోభ్యో, రథిభ్యః అరథేభ్యః, రథిభ్యః అరథేభ్యః చ వహ నమః. ఓ రుద్రులారా, రథిభ్యః రథాలు కలవాళ్ళు, లేక రథాలు ఎక్కి వచ్చేవాళ్ళు, లేక ఆ రథాల రథాల వాళ్లకు ఆ రూపంలో ఉన్నవి కనుక రథం రూపంగా వచ్చేటువంటి వాళ్ళకు ఆ రుద్రులకు నమస్కారం. అదే కాదు, అరథేభ్య అంటే రథాలు కల రుద్ర రూపులైన వాళ్ళకి నమస్కారం. అరథేభ్య, అందరికీ రథాలు ఉంటాయా? ఉండవు. కనుక అందరికీ వాహనాలు ఉంటాయా? సైకిళ్ళే అందరూ వాడతారు, స్కూటర్లు, రాళ్ళు, బస్సులు ఉంటాయా? కార్లు లేవు. లేక నడిచిపోయేవాడు ఉంటారు. కనుక అవి లేని వాళ్ళు ఉంటారు. ఆ రూపంలో ఉన్నటువంటి రథం ఎక్కలేనివాడు, రథ స్తోమత లేనివాడు, ఆ రూపంలో ఉండే రుద్రులకు కూడా నమస్కారం. అంటే రథాలు పొందినవాడు, రథాలు పొందలేకపోయి ఆ రూపంలో పొందిన రూపంలో ఉన్న, పొందని రూపంలో ఉన్న ఎందరిలో ఉండేది రుద్రుడే కనుక అలాంటి రుద్రుడికి నమస్కారం. రథాన్ని ఆరోహించి ఉండే వాళ్ళ రూపం కల రుద్రులారా నమస్కారం. అలా రథాలు లేని వాళ్ళ రూపంలో ఉన్న రుద్రులారా నీకు నమస్కారం. రథ రూపులైన రుద్రులకి, రథం లేనటువంటి రథరూపుడు కాదు, రథము యొక్క స్తోమత కలిగినటువంటి రుద్రుడు, రథస్తోమత లేనటువంటి మామూలుగా ఉండే మనుషుల రూపంలో ఉండే రుద్రుడు, ఇద్దరికి నమస్కారం. అది 8 అయిపోయింది. 9, నమో రథేభ్యో రథపతిభ్యశ్చ వో నమః, నమో రథేభ్యో రథపతిభ్యశ్చ వో నమః, నమః రథేభ్యః రథపతిభ్యః, ఇందాక అరథి, ఇది రథపతిభ్యః చ వహ నమః. రుద్రాః రుద్రులారా, రథేభ్యః రథాల కోసం, రథాల రూపంగల మీకోసం, లేక రథ అవయవ రూపులైన మీ, రథాలెవరు? రథాలు కూడా ఆయనే కనుక ఆ రథాల రూపంలో ఉన్న రుద్రులకు హయాంశ్చ చతురో వేదాం
సర్వదేవమయం రథం అనంట. 4 వేదాలు గుర్రాలు సర్వదేవమయం అయినటువంటి రథం అని మహాభారతంలో చెప్పారు. 4 వేదాలు అనే గుర్రాలను సర్వదేవమయమైన రథం అని మహాభారతంలో చెప్పాడు. రథం అంటే అక్క అబ్జనేమిర్వేదాస్త్ర స్త్రయ త్రింశత్ మరున్మయ పురారే కల్పితో దైవే సరథో బ్రహ్మసారథి అని ఇంకొకటి ఉంది. అంటే సూర్యచంద్రుడు చక్రవాక పక్షులుగా కలది 33 కోట్ల దేవతల వికారమైంది. అంటే రూపం కలిగి, వికారం అంటే వికారం కాదు, రూపం కలిగింది. బ్రహ్మ సారథిగా కలది అయిన ఆ రథం పురహరుడికి దేవతల చేత కల్పించబడి త్రిపురాసుర సంహారానికి దేవతలంతా కూడా ఇంత గొప్ప రథాన్ని తయారు చేసి ఇచ్చారు శివుడికి అని భవిష్యత్ పురాణంలో దేవుడి రథము యొక్క అవయవాలన్నీ ఆ రథాన్ని దేవతలే అవయవాలని, రథ అవయవభూతులైన దేవతల రూపం గల మీకోసం నమః. కనుక రథంలో ఉండే ప్రతి పార్ట్ అంటమే, ప్రతి భాగం ఆ రూపంలో ఎవరున్నారు? రుద్రుడే ఉన్నారు. ఆ రుద్రులకు నమస్కారం. అలాగే రథపతిభ్య, రథాలకు అధిపతులు, నాథులు, పాలకులు, యజమాను అయినటువంటి వహాచ, ఆ యజమానులు ఎవరు? రుద్రుడు. ఆ రుద్రులైన మీకు నమస్కారం. రథస్వరూపుడు లేక రథ అవయవ స్వరూపుడు, రథంలో ఉండే నట్టు బోల్టు మేకు అక్కడి నుంచి మొత్తం అన్ని అంగాలు రూపంలో ఎవరుంటారు? రుద్రుడే. ఆ రుద్రుడికి ఆ రథాలకు ప్రభువుగా రూపంలో ఉండేటువంటి రుద్రులకు నమస్కారం. రథ రూపంలోని రుద్రులకి, రథంలోని ప్రత్యంగ రూపులైనటువంటి రుద్రుడు, ఆ రథాలకు అధిపతులైన రుద్రుడు నమస్కారం. ఆయన కూడా అలాగే చెప్పుంటుంటాడు దాని ఉద్దేశం. ఇక 10 నమస్సేనాభ్యస్సేనానిభ్యశ్చ వో నమః. నమస్సేనాభ్యస్సేనానిభ్యశ్చ వో నమః. నమః సేనాభ్యః సేనానిభ్యః చ వః నమః. రుద్రాః, రుద్రులారా, సేనాభ్యః, సేనలు, సైనికుల సేనల రూపంలో క్రీడించే, వ్యవహరించే రుద్రులారా నమస్కారం. సేనానిభ్యః, సేనాని అంటే సేనలు నడిపేవాడు, అధ్యక్షుడు, సైన్యాధ్యక్షుడు అంటాం కదా. కనుక మనకి త్రివిధల సైన్యాధ్యక్షుడు. అలాగే ఇక్కడ కూడా సేనలకు నాయకుడు సేనాని అంటుంది. ఆ సేనాని, సేన అంటే సేవలను సేనకులను, సైనికులను నడిపేటువంటి సేనాపతుల రూపంలో ఎవరుంటాడు? సైన్యంలో రుద్రుడుంటే దాన్ని నడిపేవాళ్లలో రుద్రుడు ఉంటాడా? ఉంటాడు. ఆ రుద్ర రూపాలకు నమస్కారం. కనుక సైన్యంలో ఉండే రుద్రుడికి, సైన్య రూపంలో ఉండేటువంటి రుద్రుడికి, సైన్యాధిపతి అయిన రుద్రుడికి నమస్కారం. సేనల రూపంలో విహరించే రుద్రులారా ఓ నమస్కారం అండి. సేనాపతుల, సైన్యాధిపతుల రూపంలో ఉండే రుద్రులారా, సేనల్లో ఉన్న రుద్రుడు, సేనాధిపత్యం వహించే రుద్రుడు ఇద్దరు, అందరిలో కూడా రుద్రుడే ఉన్నాడు. అందుకని నమస్కారం. ఇక 11 నమక్షత్రభ్యః సంగృహీతృభ్యశ్చ వో నమః. నమః క్షత్రభ్యః సంగ్రహీతృభ్యశ్చ వో నమః. నమః క్షత్రభ్యః
సంగ్రహీతృభ్యః చ వహ నమః. మళ్ళా నమః క్షత్రుభ్యః సంగ్రహీతృభ్యః చ వహ నమః. భట్టభాస్కరుడు ఏం చెప్పాడు? రుద్రులారా, క్షత్రుభ్యః గుర్రాలను, మరపు అంటే వాళ్ళని మాలిష్ చేసేవాడు, వాళ్ళని ఆ గుర్రాలని దారిలో పెట్టేవాడు, వాళ్ళ కోసం వాళ్ళ రూపంలో ఉన్న రుద్రులకు నమస్కారం. సంగ్రహీతృభ్యః పట్టే వాళ్ళ అంటే పగ్గాలు పట్టేది, రథాలు తోలే గుర్రం రూపంలో గుర్రాన్ని మచ్చిక మాలిమి చేసేటువంటి వాళ్ళ రూపంలో ఉన్న రుద్రులకు, ఆ పగ్గాలను పట్టి రథాలను తోలే సారథి రూపంలో ఉండే రుద్రులకు నమస్కారం. కనుక గుర్రాలను మాలిమి చేసేవాడు, మచ్చిక చేసేవాడు రుద్రుడే. అలాగే వాటిని నడిపేవాడు కూడా, సారథి కూడా రుద్రుడు. కనుక మాలిమి చేసే వాళ్ళ రూపంలో ఉన్న రుద్రుడికి రథాలను, గుర్రం సారథి రథాలను, గుర్రం లాగేటువంటి రథాలను, రథాలకు సారథిగా ఉన్న రూపంలో ఉన్నటువంటి సారథి రూపంలో ఉన్న రుద్రులకు నమస్కారం. అశ్వాలను మాలిమి లేక మచ్చిక చేసే వాళ్ళ రూపంలో ఉన్న రుద్రులారా నమస్కారం బాబు. రథాన్ని తోలే వాళ్ళ సారథి రూపంలో ఉండే రుద్రులారా మీకు నమస్కారం. కనుక ఇక ప్రపంచంలో ఆయన లేని చోటు కానీ, లేని వ్యక్తి కానీ, జంతువు కానీ, పక్షి కానీ లేదని దీన్ని బట్టి మనకు అర్థం. అంటే సర్వంలో వ్యాపించి ఉన్నది ఆయన. ఆయన యొక్క విభూతిని చెప్తున్నట్టుగా నేను అనుకుంటున్నాను. నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమః. నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమః. నమః తక్షభ్యః రథకారేభ్యః చ వహ నమః. ఓ నమః అంటే వహ నమః అది తీసుకోవాలి. రుద్రాః రుద్రదేవతలారా, తక్షభ్యః అంటే కార్పెంటర్, వడ్రంగులు. ఇక్కడ వడ్లంగులు అన్నారైనా బహుశా అదే అర్థం. వడ్లంగుల రూపంలో అంటే ఏది తయారు చేయాలన్నా కొయ్య సామాను, రథం కావాలంటే కొయ్యతో, ఆ కొయ్య రూపమైన రథాన్ని తయారు చేసే కార్పెంటర్స్, వడ్రంగుల రూపంలో ఉన్న ఓ రుద్రులారా మీకు నమస్కారం. అంటే ఏ పని చేస్తున్నా అందులో రుద్ర రూపం ఉంది అని గుర్తుపెట్టు. వాడు కార్పెంటర్ అవ్వచ్చు, తాపీ మేస్త్రి అవ్వచ్చు, సొన్నం కొట్టేవాడు కావచ్చు, ఎవడైనా. కనుక రథకారేభ్యః రథాలు తయారు చేసేటువంటి ఆ రూపంలో ఉన్న రథాలు తయారు చేయాలంటే వడ్రంగులు ఉండాలి. ఆ వడ్రంగులు లేక వాడే కాదు ఎవరేం చేయాలి. ఆ రూపంలో ఉండేటువంటి రుద్రులకు నమస్కారం. వడ్రంగుల రూపంలో ఉన్న రుద్రులారా నమస్కారం. రథం చేసేవాళ్ళ రూపంలో ఉన్న నమస్కారం. ఇందాక వడ్రంగులే, వాళ్ళు రథమే చెయ్యక్కల, ఏ పని చెయ్యన, ఏ కొయ్య సామాను చేసేవాళ్ళైనా వడ్రంగి. ఆ వడ్రంగి రూపంలో ఉన్న రుద్రులకి, రథాన్ని తయారు చేసే రూపంలో ఉన్నటువంటి మనుష్యులలో రుద్ర రూపంగా ఉన్న రుద్రులకి నమస్కారం. అంటే అన్ని రకాలైనటువంటి కళల రూపంలో ఉండే మనుషులందరిలో కూడా రుద్రుడు ఉన్నాడు అని అర్థం.
ఇది 12వది. నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమః. నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమః. నమః కులాలేభ్యః కుమ్మరివ, కర్మాః రేభ్యః చ వహ నమః. రుద్రులారా, కులాలేభ్యః కులాలుడు కుమ్మరివాడు అంటే కుమ్మరు, మట్టితో కొండలు మొదలైనవి మూకుళ్ళు పెడతలు ఇలాంటివి ఇలా చేసేవారు. ఆ కుమ్మరి వాండ్ర కొరకు వాళ్ళ రూపంలో ఎవరున్నాడు? శివుడే ఉన్నాడు, రుద్రుడే ఉంటాడు. అలాంటి రుద్ర రూపులకు నమస్కారం. కుమ్మరి వాళ్ళ రూపంలో ఉన్న రుద్రులకు నమస్కారం. అలాగే కర్మారేభ్య అంటే కరుముల వాండ్లు, కరుసుల వాళ్ళ రూపంలో ఉండే కమ్మరం పని అంటే ఏంటి? ఇత్తడి పని, రాగి పని చేస్తారు. ఇత్తడితో వస్తువులు చేస్తారు, రాగితో వస్తువులు చేస్తారు, కంచుతో వస్తువులు చేస్తారు. వాళ్ళ రూపంలో ఉన్నటువంటి ఎవరు? రుద్రుడికి నమస్కారం. కనుక కుమ్మరి వాళ్ళ రూపంలో రుద్రుడు ఉన్నాడు. కమ్మర వాళ్ళ రూపం, కమ్మర అంటే ఇది ఈ లోహం పని, కుమ్మరి అంటే మట్టి పని. అది కమ్మర పని చేసే వాళ్ళ రూపంలో ఉన్న రుద్రులకి నమస్కారం. అంటే ఏ వృత్తిలో ఉన్న ఆ వృత్తిలో ఉండే మనుషుల్లో ఎవరుంటారంటే రుద్రుడే ఉంటారు. అంటే రుద్రుడు లేని చోటు లేదు. ఇది 13 అయింది. 14 నమః పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమః. నమః పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమః. నమః పుంజిష్టేభ్యః నిషాదేభ్యః చ వహ నమః. అది పదవిభాగం. ఓ రుద్రాః, రుద్రాధిదేవతలారా, పుంజిష్టేభ్యః పక్షుల సమూహాలను చంపేటువంటి బోయవాడుంటారు. పక్షులను వేటాడేది వాడు. ఆ బోయ రూపంలో ఉన్న వాళ్ళ రూపంలో ఉన్న రుద్రులకు నమస్కారం. పక్షులు కొట్టే వాళ్ళ రూపంలో కూడా రుద్రుడే ఉన్నారు. అలాగే నిషాదేభ్యః అంటే మత్స్యాలు, చేపలు పట్టేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ రూపంలో ఉన్న రుద్రులకు కూడా వాళ్ళని పంటేవాడు, చంపేవాడు, వాళ్ళ రూపంలో ఉండేటువంటి రుద్రులకు నమస్కారం. అంటే పక్షుల చంపేటువంటి వేటగాళ్ళ రూపంలో ఉన్న రుద్రులకు నమస్కారం. పల్లెకారు, మత్స్యాలు అంటే చేపలను వేటాడి చంపేటువంటి వాళ్ళ రూపంలో ఉన్న రుద్రులకు నమస్కారం. కనుక వాళ్ళు ఒక వృత్తి వాళ్ళు. ఈ వృత్తి వాళ్ళు ఏ వృత్తి వాళ్ళని వదిలిపెట్ట, అన్ని వృత్తుల వాళ్ళలో ఉన్నది రుద్ర రూపం అని చెప్పడానికి, అది విస్తృతమైన అర్థం చెప్పడానికి ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చారు. దీనికి భట్ట భాస్కర వ్యాఖ్యానం ఎలా ఉందంటే, పుంజిష్టేభ్యః సమూహాలు గల పక్షులను బంధించే వాళ్ళ రూపంలో ఉన్న ఓ రుద్రులారా నమస్కారం. నిషాదేభ్యః బాగా నశింపచేసే నిషాదుడు, బోయేవాడెవరు? నిషాదుడిగా వాల్మీకి నిషాదుడి కిందే లంకు లెక్కేసుకుంటారు. ఆ సమూహంగా ఉండే వాళ్ళని చంపే వాళ్ళ రూపంలో ఉండే ఓ రుద్రులారా. మత్స్యఘాతకులు, నిషాదులంటే మత్స్యఘాతకులు, చేపల్ని చంపేవాడు, పట్టుకునేవాడు. ఆ రూపంలో ఉన్న వహచ మీకోసం నమః నమస్కారం. నమ ఇషుకృభ్యో ధన్వకృభ్యశ్చ వో నమః. మళ్ళా మొదల్లోకి వచ్చేసారు. నమ
ఈశుకృభ్యో ధన్వకృభ్య ధన్యకృ ధన్వకృభ్యశ్చ వో నమః నమ ఈశుకృభ్యో ధన్వకృభ్యశ్చ వో నమః నమః ఈశుకృభ్యః ధన్వకృభ్యః చ వహః నమః రుద్రాః రుద్రదేవతలారా ఈశుకృభ్యః ఈశు అంటే బాణాలని చెప్పుకున్నాం కదా, కనుక మంచి బాణాలు చేసేవాళ్ళ బాణం తయారు చేసి బాణం ఉపయోగించేవాడు వేరు, తయారు చేసేవాడు. కనుక మనం కత్తులు కటార్లు మనం ఉపయోగిస్తాం, దాన్ని తయారు చేసేవాడు వేళ్ళగా ఉంటాడు. ఇదివరకైతే మామూలుగా కమ్మర్లు చేసేవాడు, ఇప్పుడు ఫ్యాక్టరీలు తయారు చేస్తారు. కనుక ఆ రూపంలో ఉన్న రుద్రులకు నమస్కారం. అలాగే ధన్వకృభ్యః అంటే మంచి ధనుస్సు విల్లులను తయారు చేసే ఆ రూపం కలవ, అంటే విల్లులను ధనుస్సులను బాణాలను లేకపోతే కత్తులను వీటిని తయారు చేసేటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారే, నిపుణులు, ఆ రూపంలో ఉన్న రుద్రులకు నమస్కారం. బాణాలు చేసే వాళ్ళ రూపంలో ఉన్న రుద్రులకు, ధనుస్సులు చేసే వాళ్ళ రూపంలో ఉన్న రుద్రులకు నమస్కారం. తర్వాత 16 నమో మృగయుభ్యస్వనిభ్యశ్చ వో నమః నమో మృగయుభ్యస్వనిభ్యశ్చ వో నమః నమః మృగయుభ్యః శ్వనిభ్యశ్చ చ వహ నమః రుద్రాః ఓ రుద్రులారా మృగయుభ్యః మృగాలను వేటాడేవాడుంట, జింకలు మొదలై ఆ వేటకాండ్ర కొరకు ఆ రూపంలో ఉన్న వేటగాళ్ల రూపంలో ఉన్న రుద్రులకు నమస్కారం. శ్వనిభ్యః కుక్కలను నడిపేవాళ్ళు ఉంటారు, మనకి ఆర్మీ కుక్కలు లేకపోతే పోలీస్ కుక్కలు ఉంటాయి, వాటికి వాళ్ళ యజమాని ఉంటేనే వాడు బయటకు వస్తాయి, లేకపోతే రావు. హత్య జరిగినా ఏదైనా దొంగతనం జరిగినా ఆ కుక్కల్ని తీసుకుంటే వాసన బట్టి దొంగ ఎక్కడున్నాడు, లేకపోతే చంపిన వాడు హత్య చేసిన వాడు ఎక్కడున్నాడు వాడి దగ్గరికి తీసుకెళ్ళి పట్టిస్తాయి. అలాంటి వాటి మీద వాటిని నడిపేటువంటి నిపుణులైన వాడు ఉంటారుగా, వాళ్ళ రూపంలో ఉన్న రుద్రులకు నమస్కారం. వేటాడేటువంటి వాళ్ళ రూపంలో గల రుద్రులకు నమస్కారం. కుక్కల మెడకు తాడు తగిలించి పట్టుకొని వాటిని కావాల్సిన పనికి వినియోగించుకునే రుద్రులకు నమస్కారం. ఇక్కడ భట్ట భాస్కరుడు ఏమంటాడు, మృగయుభ్యః మృగాలను వేటాడేటానికి, మృగాలను చంపని కోరిక పొందుతే వాళ్ళకి కనుక మృగయువు అంటారట. వాటి ఎవరైతే మృగాలని పట్టుకోవాలి, చంపాలి అనే కోరిక ఎవరికి ఉంటుందో వాళ్ళ పేరు మృగయువులు అంటారు. లేక మృగాలను తమకు కోరేవాడు, మృగాన్ని పట్టుకోవాలి, ఎందుకు పట్టుకొని తమకు కావాలి, అమ్ముకోవడానికో తినటానికో, అలా వాళ్ళు కూడా మృగయువులు. వ్యాధులు అలాంటి వాళ్ళని వ్యాధులు అంట. వ్యాధులు అంటే డబ్బులు కావు, ఆ వ్యాధులంటే మృగాలను జంతువుల్ని పట్టుకునేవాడు, పట్టుకొని తినేవాడు, వాడు దాంతో ఏదైనా చేసుకో వాడు వ్యాధులు. అలాంటి వాళ్ళ రూపంలో ఎవరుంటారు, శివుడే ఉంటాడు, రుద్రుడే. ఆ రూపంలో ఉన్న రుద్రులారా మీకు అందరికీ శ్వనిభ్యః ఇలాగ చెప్పింది కుక్క. ఇక్కడ కుక్కలను నడిపేవాడు, కుక్కల పాలకులు, యజమానులు, మచ్చిక చేసేటువంటి ఆ రూపంలో ఉన్న రుద్రులారా మీకు నమస్కారం. 17 నమ శ్వపతిభ్యశ్చ వో నమః నమ
నమ నమస్వభ్యస్వపతిభ్యశ్చ వో నమః నమస్వభ్యస్వపతిభ్యశ్చ వో నమః నమః శ్వేభ్యః శ్వపతిభ్యః చ వహః నమః. ఇది శ్రీమద్ యజుస్సంహితాయాం చతుర్థకాండే పంచమ ప్రపాఠకే చతుర్థ అనువాక. ఇందులో దేవుడు విలాసార్థం ధరించేటువంటి నానా విధాల మూర్తులలో తృతీయ అనువాకంలో దేవతామూర్తిని ప్రధానంగా చెప్పి స్తోత్రం చేసి, తృతీయానువాకంలో రజోమూర్తి అయిన చోరమూర్తి అయినటువంటి దాన్ని, అంటే దొంగ రూపంలో ఉండే రుద్రుడు. చతుర్థావం ఇవాళ చెప్పిన దానిలో నానా జాతిలలో కూడా ఉన్నటువంటి ఆ రుద్రమూర్తిని ప్రధానీకరి స్తోత్రం చెయ్యబడి, అంటే రుద్రుడు వ్యాపించని లేని చోటు లేదు అని చెప్పడానికే ఇదంతా. స్వభ్య కుక్కల కోసం, ఆ రూపంలో ఉన్న మీ కోసం. అది అంటే కుక్కలని పెంచే యజమాని రూపంలో రుద్రుడుంటే కుక్కల్లో ఉంటాడుగా. కనుక కుక్కల రూపంలో ఉన్న రుద్రుడు నమః. శ్వతిభ్య స్వపతిభ్య, శ్వ అంటే శ్వానం అని వచ్చింది కదా, శ్వానం అంటే కుక్కగా. కనుక శ్వపతిభ్య కుక్కల రజ ఉంటారు కదా, కుక్కల యజమానులు, ప్రభువులు, మచ్చిక చేసుకునేవాడు, దాంతో వేటాడేవాడు, క్షేత్ర పాలకులైన ఆ రూపంలో ఉండే రుద్రులకు నమస్కారం. కుక్కల రూపంలో ఉన్న రుద్రులకు నమస్కారం. వాటిని పాలించే యజమానుల రూపంలో ఉండే మీ రుద్రులకు నమస్కారం. ఇందులో నానా విధాలుగా పరమేశ్వరుణ్ణి ఉపాసించి ఆ ప్రసాదాన్ని పొందిన జాతి విశేషాలే నమస్కరింపబడతాయని కొందరు చెప్పారు. ఇక ఈ అనువాకంలో పురశ్చరణం ఉంది. ఏమిటది? ఒక ప్రజాపత్య కృత్యాన్ని, దాని అర్థాన్ని చరించి 9,000 జపం చెయ్యి. అప్పుడు దగ్గరలో ఉండే శివాలయంలో 8,000 ప్రదక్షిణాలు చెయ్యి. ప్రదక్షిణాలు అయ్యే వరకు నిరంతరం జపిస్తూ ఉండు. అప్పుడు పునశ్చరణ సిద్ధుడవుతాడు. ఇందులో తిథి మొదలైన నియమం ఏం లేదు. ఏ రోజు ఏ తిథి చెయ్యాలని లేదు, ఇష్టమైనప్పుడు చెయ్యాలి. రాజయక్ష్మ అంటే క్షయవ్యాధి చేత పీడితుడైన వాడు, సిద్ధుడైన బ్రాహ్మణ్ణి ఆయన ఎంచుకొని ఆయనతో శాంతి చేయించుకో. ఆ సిద్ధుడు రోగపీడిత ఇంట్లో బహు ప్రమాణాలైన కుండాలు, యజ్ఞకుండాలు ఏర్పాటు చేసి ఆ అగ్నిని అందులో ప్రతిష్ఠించి దాని ముందట ఒక వేదిక నిర్మించి అందు జలపూర్ణాలైన తంతువేష్టితాలైన కొత్త ఘటాలంటే కొత్త కుండల చుట్టూ దారాలు కడతారుగా, అది వాటిని తంతువేష్టితాలు. తంతు అంటే దారం. ఆ దారాలతో కొత్త కుండలు ప్రతిష్ఠ, దానిలో ఈ అనువాకం చేత దేవుణ్ణి ఆవాహనం అందులోకి చేయించి గంధ మొదలైన వాటితో చక్కగా పూజ చేసి కర్పూర గంధం, తామర పుష్పం, ఉసీరాది దశాంగ రూప ఆజ్య దీపం, 1000 దీపాలు సమర్పించి ఇలా ఆరాధించి 11 రోజులు దీక్షగా చెయ్యి. మొదటి రోజులో ఆవాహనాది మంత్ర పుష్పాంతం ఆరాధించి ఈ అనువాకం చేత 11 సార్లు ప్రతి నమస్కారం నీతితో హోమం చేసి తత్సన్నిధానంలో 21,000 జపం చెయ్యాలి. ఆ రోజు మొదలు చివరి దాకా అగ్నిని రక్షిస్తూ ఉండాలి, ఆరిపోకూడదు. అది
మర్నాడు నిత్య కార్యాలైపోయాక నేతి చేత తేనె చేత తడపబడిన తిలలు అంటే నువ్వులు, లాజలు, దూర్వా అంటే మనకి గదిక, వేహి అనే వాటితో ఈ అనువాకం 11 ఆవృత్తులుగా ప్రతి నమస్కారం హోమం చేయి. అలా చేసిన తర్వాత 3 రోజులు ప్రతిరోజు తేనె కలిపిన నేతితో వ్రేల్చాలి. ఆ తర్వాత ఇదివరకులాగానే 6వ రోజు నుండి అశ్వత్థ సమితిల చేత 7వ రోజున ఉత్తరేడు సమిధల చేత హోమాదులు చేయాలి. ఆ తర్వాత ఒకరోజు అవసరమైన నిత్య కర్మలకు విరోధం లేనట్లుగా ఉదయం మొదలు సాయంకాలం అస్తమయం వరకు నిరంతరం ఈ అనువాకాన్ని జపం చేయ. 9వ రోజులో తేనె కలిపిన నేతితో హోమం చేయ. 10వ రోజు ఉదయం మొదలు అస్తమయం వరకు జపం. ఆ తర్వాత అది సమాప్తి 2వ రోజుగా 11వ రోజులో ఈ అనువాకం జపిస్తూ 8000 తామర పుష్పాలచే, తామరస అంటున్నారు ఆయన, తామర పుష్పాలు ప్రతి నమస్కారం దేవుణ్ణి పోయి. ఆ తర్వాత గౌరీ పూజ చెయ్యి. అప్పుడు బ్రాహ్మణులచే వ్యాధి నిర్మోచనమస్తు అని పలికించి ఆశీర్వాదం పొందాలి. ఆ తర్వాత దక్షిణ వాళ్ళకి ఇవ్వాలి. రాజు 8000 కానీ అలాగే తదర్థం కానీ దానికి సమానమైన డబ్బు కానీ ఇవ్వాలి. 8 నూరులు నిష్కాలు, ఇతరులైతే 8 నూరులుగా, వితద్ద కానీ 25 కానీ నిష్కం ఇవ్వవచ్చు. అనేక మంది కర్తలు ఉంటే ఒక్కొక్కడు వేరువేరుగా దక్షిణ సమర్పి వెనక కర్మ దక్షిణ ఇచ్చి ప్రతిరోజు ఒక్కొక్క నిష్కం అంటే నాణంలా ఇచ్చి పూర్తిగా అయ్యేదాకా సమష్టి దక్షిణగా ఒక ఆవుని ఇవ్వాలి. అనంతరం దేవ ఉద్వాసన చెయ్యాలి. అప్పుడు కలశ బలం చేత కర్తను స్నానం చేయాలి. కలశంలోని నీళ్లతో ఆ యజమానికి స్నానం చేయాలి, లేక ప్రోక్షించాలి. స్నానం చేసి ఆయన సరిగ్గా తట్టుకోలేకపోతే ఆ నీళ్లు చాలు. ఇందుచేత దీనివల్ల ఇంద్రుని రాజుకి కనుక క్షయవ్యాధి రాజయక్ష్మ ఉంటే అది పోదు. శంభు ప్రసాదం చేత అంటే రుద్ర ప్రసాదం చేత వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. కనుక ఈ అనువాకం చేతనే మేఘశాంతి కూడా జరుగుతుంది. మేఘపీడితుడైన వాడు తన యజ్ఞి యందు అంటే తన ఇంట్లో అగ్ని ప్రతి నమస్కారం 9000 ఆహూతులు ప్రేరిస్తే మేఘశాంతి. ఇతరాలైన కుష్టు మొదలైన వ్యాధుల అనువాకం 1,00,000 సార్లు చెప్పి ఆ వ్యాధులు గొప్ప జ్వరాలు వస్తే శక్తుడైన బ్రాహ్మణుడు బొడ్డు బంటి నేటి జల ప్రవాహంలో నిలబడి నదిలో చెరువులో ఎక్కడైనా ఈ అనువాకాన్ని జపిస్తూ ప్రతి నమస్కారాన్ని ఒక్కొక్కటి చొప్పున 8,000 ఎర్ర తామర పుష్పాలు జలంలో నీళ్లలో ఏ నీళ్లలో ఆయన నిలబడ్డాడో ఆ నీళ్లలో వేయి. ఆ తర్వాత భృంగి ఉంటాడుగా ఆయన గణం శివుడికి, ఆ భృంగిరిట పూజ చేయి. అలా చేస్తూ మహాజ్వరం నశిస్తుంది. ఇది మిక్కిలి ఘోరం అవటం చేత విద్వాంసుడైన బ్రాహ్మణుడే అన్నీ తెలిసినవాడు బ్రాహ్మణుడితో చేయించాలి. అంటే అల్లా తప్ప బ్రాహ్మణుడితో దీన్ని ఇలాంటి కార్యక్రమాలు అప్పగించాలి. లేకపోతే విఘ్నం జరుగుతుంది. చేసిన వాడికి నష్టం, చేయించిన వాడికి నష్టం. లోపం పనికిరాదు. దీనికి ధ్యాన శ్లోకం చెప్పారు. భస్మోద్భాతిత సర్వాంగం జటామండలమండితం ధ్యాయేత్ త్రయక్షం
వృషారూఢం గణేశ్వరయుతం హరం మళ్ళ భస్మోద్భాసిత సర్వాంగం జటామండలమండితం ధ్యాయేత్రక్ష్యం 3 కళ్ళు త్రక్షం అంటే వృషారూఢం గణేశ్వరయుతం హరం విభూతి చేత ప్రకాశించేటువంటి అన్ని అవయవాలు కలవాడు జటాజూట సమూహం చేత అలంకరింపబడినవాడు 3 కళ్ళున్నవాడు గణనాథుడితో కూడినవాడు వృషభాన్ ఆరోహించిన వాడైన హరుడికి నమస్కారమని ధ్యాన. ఇది శ్రీమద్ కవాటోపనామ సుందరనామ ప్రణీతం వై శ్రీ రుద్ర భాష్య ఆంధ్ర వివరణంలో చతుర్థ అనువాకం. ఇక పంచమ అనువాకం రేపు మొదలు పెడతాం.